ఆడ ఎంకలు ఉంది. మా చిన్నోడు అజ్జు ఎలా పోతున్నాం అజ్జు? మనము టిక్ టిక్ ఆటోలో పోతున్నామా? ఇంకా ఆటోలో పోతున్నాం. మమ్మీ ఏమన్నా చెప్తావా? చెప్పే, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని చెప్పే. చెప్పు మమ్మీ, సిగ్గు అవుతుంది. అజ్జు మన మ్యాచింగ్ నీది ఏ కలర్ అజ్జు? నువ్వేం వేసుకున్నావు? నాది సేమ్ పించా? సేమ్ పించా? చెప్పు అజ్జును, చెప్పు బంగారం. క్లైమేట్ అయితే చాలా బాగుంది. మేము హనుమాన్ టెంపుల్ అన్నాం కానీ ఏ హనుమాన్ టెంపుల్లో మీరు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది, చూసేయండి స్కిప్ కొట్టకుండా. అసలు మస్తు ట్రాఫిక్ ఉంది. మార్నింగే వెళ్దాం అనుకున్నాం, కాకపోతే ఎండకి ఇంకా మేము ఇక్కడ సాయంత్రం టైంలో బయలుదేరినాం అనమాట. మమ్మీ ఏమంటావే? పొద్దున వచ్చుంటే అయిపోయేది కదా, చెప్పు. పొద్దున వచ్చుంటే అయిపోయేది. పొద్దున వద్దామని అనుకున్నాం, కాకపోతే ఈ ఎండకి ఇంకా మా చిన్నోడు ఫుల్ చిరాకు చేస్తాడు. ఇంకా అట్లా అని చెప్పి 6:30కి ఏమో బయలుదేరుతున్నాం ఎప్పుడు గుడికి. ఈరోజు సాటర్డే, మెయిన్లీ ఇంకా హనుమాన్ కదా సాటర్డే అంటే. సో మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన అలాగే ఇంకా టెంపుల్ చూస్తే అది వేరే ఉంటుంది కదా. ఎప్పటి నుంచో అనుకుంటున్నా వెళ్ళాలని, 2-3 డేస్ నుంచి అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు. బట్ ఈరోజు వెళ్తున్నాము. నేను ఆడికి వెళ్ళినాక చూపిస్తా. ఫుల్ డెకరేషన్ చేసినారు. ఆల్మోస్ట్ చీకట్ అయిపోయింది. అక్కడ లైటింగ్ ఉంటే నేను డెఫినెట్లీ మంచిగా చూపిస్తాను. బట్ లైటింగ్ లేకపోతే ఇంకా చీకట్లోనే ఇంకా అయిపోతుంది ఈ బ్లాగ్ అనేది. వెదర్ అయితే చాలా బాగుంది. నాకు తెలిసి గట్టిగా వర్షం పడుతుంది ఈరోజు. ఇంకో ట్రాఫిక్ చూడండి ఎంత ఆనం ఉంది. మంచి ఇట్లా ఫ్లాగ్స్ కట్టేసినారు. ఇంకా హనుమాన్ నిన్ననే స్టాచ్యూ అనేది అక్కడ నిలబెట్టినారనమాట. విగ్రహం ప్రతిష్ఠ చేసినారు. అంటే స్టాచ్యూ అనేది నిన్ననే పూజ అయిపోయిందనమాట హనుమాన్ది. సో మనం ఈరోజు వెళ్తున్నాము. ఇంకా ట్రాఫిక్ చూడండి. మా చిన్నోడైతే ఫుల్ టయర్డ్ అయిపోయినాడు. ఇంకా ఈ ట్రాఫిక్లో నడుస్తుందనమాట మా జర్నీ మొత్తము. మా చిన్నోడు చూడండి ఫుల్ టయర్డ్ అయిపోయినాడు. ఎప్పుడు వస్తుంది టెంపుల్ అని చెప్పి అడుగుతున్నాడు. అజ్జు నువ్వు ఎగ్జైటెడా? ఆర్ యూ ఎగ్జైటెడ్? ఎస్ ఎస్. ఏ హాయ్ చెప్పు. హాయ్. టెంపుల్ వచ్చేసింది గాయ్స్. ఇంకా మనం దిగేసి వెళ్ళి మీకు చూపిస్తాం. మీరు ఈ వీడియో చూసుకుంటూ ఎంజాయ్ చేయండి. మేము దర్శనం చేసుకొని ఎంజాయ్ చేస్తాం ఇంకా ఈ వీడియోలో. కటావ్. జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూడండి ఎంత బాగుందో. మీకు చూపిస్తా మంచి పెట్టాలి. గాయ్స్ మనం టెంపుల్కి వచ్చేసినాం. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. చూపిస్తాం మీకు ఇట్లా. మమ్మీ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది కదా. అజ్జు గుడి చూసినాక ఎట్లా అనిపిస్తుంది అజ్జు? జేజన్ చూసినాక చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు. ఎంత బాగుంది చూడండి. లైట్స్, ఫ్లవర్స్. యాక్చువల్లీ ఇది కుషాయిగూడ అనమాట ఈ ప్లేస్. ఇక్కడ కుషాయిగూడ మార్కెట్. ఇక్కడ అన్ని కూరగాయలు అమ్ముతారు. ఇక్కడ వచ్చేసి నార్మల్ టెంపుల్ ఉంటుండే ఇంతకుముందు, కాకపోతే ఇట్లా ఇక్కడ స్టాచ్యూ అనేది నిన్ననే విగ్రహ ప్రతిష్ఠ చేసినారనమాట. స్టాచ్యూ చూపిస్తాం మీకు. ఫుల్ డెకరేషన్ ఎంత బాగా చేసినారు అసలు. ఇది చాలా మంది ఉన్నారు. పార్కింగ్ చేసి ఉంది. ఫ్లవర్స్ అసలు మస్తు అనిపిస్తుంది. వెళ్దాం లోపల దాకా వెళ్దాము, చూద్దాం, చూపిస్తాం. అజయ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్. అవునండి, మీకు ఈ స్టోరీ తెలుసా? హనుమాన్ ఎప్పుడు మనకి ఆరెంజ్ కలర్ రంగులో దర్శనం ఇస్తాడో ఎందుకంటే ఒకరోజు సీతాదేవి తన నుదుటి పైన కుంకుమ పెట్టుకుంటుంటే, సో ఆ సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నావు తల్లి అని హనుమయ్య అడిగితే సీతమ్మ ఇలా చెప్తుంది అనమాట.
నేను పెట్టుకున్న నుదుటి మీద సింధూరం అది నా రామయ్య ఆయుష్ ఆనందం కోసం అని చెప్తే అప్పుడు హనుమాన్ ఏం చేశాడంటే సింధూరానికి ఇంత హ్యాపీనెస్ అంటే నేను నా ఒళ్ళంతా పూసుకుంటా అని చెప్పి ఇలా పూసుకుంటాడనమాట. అప్పటి నుంచి హనుమాన్ ఇలా మనకి దర్శనం ఇస్తాడనమాట స్టోరీ. ఇక్కడ వచ్చేసి ఈ లైట్ డిజిటల్ లైట్ది పెట్టినారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇంకా లైట్స్ ఫుల్ జనాలు ఉన్నారు. లోపలికి వెళ్ళి చూపిస్తా. అసలు హనుమాన్ అయితే చాలా ఇంత బాగా అనిపిస్తుంది. ఇక్కడ టెంపుల్ ఈ లెఫ్ట్ సైడ్ ఏమో విష్ణుమూర్తి స్వామి ఉన్నారు. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి శివుడు పార్వతి గణేష్ ఉన్నారు. ఇది వచ్చేసి మన ఎంట్రీ అన్నమాట. నానా అట్లా వద్దు నాన్న. వాయిస్ ఎంత బాగుంది చూడండి హనుమాన్. జనాలు అయితే మామూలుగా లేరు అసలు. పెద్ద బొమ్మ పెళ్ళి మనం దిగినా తీయవా ఆయన తీసుకురేమో. కవి జాగ్రత్త. మమ్మీ ఎట్లా అనిపించింది మమ్మీ? అజ్జు జై శ్రీరామ్ గట్టిగా జై శ్రీరామ్. అసలు చాలా బాగా మొత్తము తీసిన వారం మాకు వీడియో పెట్టు, అదే వాట్సాప్లో పెట్టు. తీసిన అదే మాల్ ఫోటో బ్యాచ్. అజ్జు అసలు ఎంత బాగుందంటే టెంపుల్ చాలా బాగుంది. ప్రశాంతంగా ఉంటుంది వస్తే, అంతే కదండి. టెంపుల్ అంటేనే ప్రశాంతత దొరుకుతుంది కదా. సో మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. ఎక్కడ పోతుంది? ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది. మా దర్శనం అయిపోయింది, మేము ఇంకా ఇంటికి బయలుదేరిపోతున్నాం. బాయ్ గైస్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కావ్య అర్జున్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్. అజ్జు బాయ్ చెప్పు. బాయ్. వేరే వ్లాగ్లో మేము ఈ సమ్మర్ హాలిడేస్లో మేము చాలా ట్రిప్లు ప్లాన్ చేసినాం. సో ఒక్కొక్క ట్రిప్ అనేది మీకు లాంగ్ వీడియోలో ఖచ్చితంగా చేస్తా. స్టే ట్యూన్ గైస్. బాయ్. అజ్జు బాయ్. బాయ్.